హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పంచమి శుక్లవారం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం సర్పదేవత నక్షత్రం. తెలిసి తెలియక సర్పహాని చేసుంటే సగం దోషం ఈ నామాన్ని జపించడం వలన తొలగిపోతుంది. ఓం మహానాగాయ నమః. ఓం మహానాగాయ నమః. ఓం మహానాగాయ నమః. మన మనిషి శరీరంలో కూడా సర్పశక్తి అనేది ఉంటుంది. మూలాధార చక్రంలో సర్పశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది నిద్రాణ వ్యవస్థలో ఉంటుంది. ఎప్పుడైతే మనము దానిని సహస్రార చక్రం వైపుగా అంటే ఊర్ధ్వముఖంగా దాన్ని ప్రవహింపచేస్తామో అప్పుడు అతీత శక్తులు మానవులో ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఆశ్లేష బలి పూజ ఖచ్చితంగా చేయించుకోవాలి. జన్మించిన వెంటనే చేయించుకోవాలని ఏమీ లేదు. ఆశ్లేష నక్షత్రంలో పుష్పవతి అయినా సరే వివాహానికి ముందులోగా ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి. ఇది విశేషంగా కర్ణాటకలో చేయిస్తారు. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు కర్ణాటకలోనే అంటే పరీక్షిత్తు మహారాజు యొక్క మనుమడు అక్కడ సర్పయజ్ఞం చేస్తారు. దాన్నే కుమారధార అంటాము. అక్కడ శాస్త్రోక్తంగా సర్పపూజను నిర్వహిస్తారు. ఆశ్లేష బలి పూజను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించకూడదు. అలా చేయిస్తే విరుద్ధ శక్తులు ఉత్పన్నం అవుతాయి. అక్కడ నదీ తీరంలో మంచిగా స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వేద పూజను ఆచరిస్తూ ఉంటారు. మడితోనే. అది మహాతాంత్రిక విద్య అన్నమాట. సో ఈ సర్పశక్తి అనేది చాలా దివ్యమైన శక్తి. మానవునిలో కూడా ఎవరికైతే వంశాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అప్పుడు మానవునిలో ఉన్న శుక్రకణాలు కూడా సర్పాకారంలోనే ఉంటాయి. సో మనుషులకి సర్పాలకి ఆ విధమైన అనుబంధం అనేది ఉంటుంది. అలాగే సర్పాలను ప్రతి ఒక్క దేవుడు ఆభరణంగా ధరించాడు. ఈ శివుడి మెడలో ఆభరణంగా ఉంటుంది. గణపతి దగ్గర ఉంటుంది. ఆదిశేషుని రూపంలో విష్ణువు దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి, ఈ విధంగా ప్రతి దైవం దగ్గర కూడా సర్పం అనేది ఆభరణంగా మనకి కనపడుతూ ఉంటుంది. సో ఎవరైనా తెలిసి తెలియక సర్పహాని చేసి ఉన్నట్లయితే ఈ నామాన్ని జపించండి. కాస్త కృతజ్ఞతాభావం నాగదేవతల వైపుగా చూపించాలి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం. ఈరోజు వాస్తులో భాగంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళే ద్వారాలు అనేవి సమసంఖ్యలో ఉండాలి. సమానంగా సరి సంఖ్యలో ఉండాలి. అలాగే విండోస్ అయినా సరే సరి సంఖ్యలోనే ఉండాలి. ఇక ఇంటికి ఉన్న సింహద్వారం ఎప్పుడు కూడా రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో వేరే వేరే డిజైన్స్ అనేవి పెట్టిస్తున్నారు. అది వాస్తు శాస్త్రంలో వాస్తుకే విరుద్ధం. అలాగే ఇంటి సింహద్వారానికి మెయిన్ డోర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నల్ల కలరు రంగు వేయించకూడదు. అలా చేయడం వలన చుట్టుపక్కల ఉన్న చెడు శక్తులను ఆ కలర్ అనేది ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి చెడు కూడా మీ ఇంట్లోకే వస్తుంది. అలా ఏ ఇంట్లో అయినా కూడా అనుకోకుండా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇంట్లో వారితో బయట వారితో గొడవలు అవుతున్నాయి అంటే ఆ ఇల్లు సింహాయంలో ఉంది అని అర్థం. అలాంటప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే అది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి ఈ గొడవలను తగ్గిస్తుంది. ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు ఉదయం ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. లేదా ఇంట్లో అయినా ఆంజనేయ స్వామి ముందు హనుమాన్ చాలీసా పారాయణ చేసి సింధూరార్చన చేసి ఆ సింధూరాన్ని మీరు నుదుటిన తిలకంగా ధరించండి. తదుపరి కొంత సింధూరాన్ని ఇంటి సింహద్వారానికి స్వస్తి గుర్తుగా రాసి మాకు మా ఇంట్లో ప్రశాంతత చేకూరాలి అని నమస్కరించుకోండి. ఇంట్లో దైవశక్తి ప్రభావం పెరగడం కోసం ఈరోజు సాయంత్రం సతీ సమేతంగా ఉన్న విష్ణువు ముందు నెయ్యితో దీపారాధన చేయాలి. తదుపరి ఒక పర్లెంలో ఎర్రటి నీళ్లు తయారు చేసుకొని దాంట్లో ఒక తమలపాకును ఉంచి కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఆ తదుపరి ఆ నీటిని తులసి చెట్టుకు పోయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి దైవిక శక్తి ఆకర్షించబడుతుంది. ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.